గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను బురిడి కొట్టించేలా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గంజాయి డోర్ డెలివరీ చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. విశాఖలో కొరియర్ మాటున గంజాయి రవాణాను పోలీసులు ఛేదించారు. గంజాయి స్మగ్లర్లు వినూత్న ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. సాధారణంగా గంజాయిని రైళ్లు, బస్సులు, ఇతర మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే విశాఖలో స్మగ్లర్లు మాత్రం మరింత ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. ఎవరికి అంతుచిక్కని రీతిలో డీటీడీసీ కొరియర్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టును విశాఖ రైల్వే పోలీసులు ఛేదించారు. వికాష్ కుమార్ అనే వ్యక్తి విశాఖ నుంచి ఢిల్లీకి 16 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని ప్యాక్ చేసి ఆన్లైన్లో హోమ్ సర్వీస్ పికప్ బుక్ చేస్తున్నాడు వికాష్ కుమార్. కొరియర్ సంస్థలు ప్యాకింగ్లో ఏముంది అని అడిగితే డ్రై ఫ్రూట్స్ అని చెబుతూ ఉండడంతో వారు బుక్ చేస్తున్నారు. ఇప్పటికే వికాష్ కుమార్ విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు గుర్తించి దర్యాప్తును ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్లలో చేపట్టిన తనిఖీల్లో మరో 2ని అరెస్టు చేశారు సిబ్బంది. కేరళకు చెందిన మహ్మద్ నాదిర్ షా వద్ద 8 కిలోలు, బీహార్కు చెందిన నితీష్ కుమార్ వద్ద 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.